అంటే ఈ పనికి హామీ పది సంవత్సరాలు అయినాయా నియామకం లేక ప్రేమని కేవలం సీనియర్ మేట్ అని చెప్పి మన దానిలో ఒక పెబ్బలు పెడుతున్నారు. సీనియర్ మేట్ అంటే మన దానిలో ఒక పెబ్బలు పెడుతున్నారు. అది ఫీల్డ్ అసిస్టెంట్ గుర్తింపు వచ్చినట్టయితే అసిస్టెంట్ ఏదైతుందో గత దశాబ్దం కాలం కింద నియామకం నిలిపివేయడం జరిగిందో ఈ ఫీల్డ్ అసిస్టెంట్ టెక్నికల్ అసిస్టెంట్ నియామకం కూడా చేపట్టబడదవుతుందని చెప్పండి. అట్లా ఏదైతుందో మనకు సంబంధించిన లెక్క వాళ్ళకి ఏదైతుందో ఉద్యోగ భద్రత కావాలి. ఆ భద్రత లేకపోవడంతో ఏదైతుందో వాళ్ళకి ఆశించిన విధంగా మనకు కొంత వాళ్ళకు ఒక విధమైన అష్యూరెన్స్ చేయలేకపోతున్నాం. కాబట్టి ఎన్ఆర్ఈకి సంబంధించి ఇలా జాగ్రత్త రాసి కంప్లీట్ చేస్తారో వాళ్ళని శాశ్వత ప్రాతిపదికన పర్మనెంట్ చేయడం కూడా ఒక అంశం అని చెప్పండి. ఇవన్నీ కూడా అమలు చేయబడాలి. ఈ అమలు చేయబడ్డప్పుడు మాత్రమే మనకి ఉపాధి హామీ పథకం ఏదైతుందో ఆశించిన మేరకు ప్రయోజనం లభిస్తుందని చెప్పంటున్నాం. ఈ ఉపాధి హామీ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వ్యవసాయ కూలీలు పని లేని సమయం లోపల ఏదైతుందో పని లేకుండా వాళ్ళు ఇబ్బంది పడుతున్న ఒక భావనతోని వాళ్లకు సంవత్సర కాలం పని చూపెట్టాలనే భావన తలంపుతో ఏదైతున్నదో ఈ ఉపాధి హామీ పథకాన్ని మరి ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ఉపాధి హామీ పథకంతో రెండు జరుగుతున్నాయి. ఒకటి ఏదైతుందో కూలీలకు పని లభిస్తుంది, రెండవది ఏదైతుందో మనం ఆస్తులు సమకూరుతున్నాయని చెప్పంట ప్రభుత్వానికి. ఇవాళ ప్రభుత్వం అమలు చేసి తెలిపెట్టే ఏ కార్యక్రమం కానివ్వండి ఇవాళ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, గుంతలు తీస్తున్నారు. ఈ గుంతలతో ఏమవుతుంది, వర్షం పడేటువంటి ఒక నీరు ఏదైతుందో భూమిలో ఇంకి భూగర్భ జల మట్టం పెరిగి వస్తాయి. భూగర్భ జల మట్టం పెరిగి వస్తాయి. ఇలా హరితహారం ఉంది. హరితహారం గుంతలు తీయాలంటే కూడా ఈ మన కూలీలు ఉపాధి హామీ కూలీలే. చెట్ల నీరు పోయాలని కూడా ఉపాధి హామీ కూలీలే. అంటే వీళ్ళు నిజంగా మొత్తం దేశంలో ఇవాళ అమలు చేయబడుతున్నటువంటి కార్యక్రమాలలో అన్నిటికంటే గొప్ప కార్యక్రమం ఏదైతుందో ఉపాధి హామీ పథకం అని చెప్పి చెప్పక తప్పదని చెప్పాలి. ఇది రెండు రకాలు ఉపయోగపడుతుంది. ఒకటి జాబ్ అష్యూరెన్స్, రెండోది ఏదైతుందో ప్రభుత్వ పరంగా ఏదైతుందో ఆస్తులు సమకూర్చు మనకు ప్రభుత్వ కార్యక్రమాల అమలుకు తోడ్పడుతుందని చెప్పండి. కానీ ఈ కార్యక్రమం అమల్లో ఏదైతుందో భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీఏ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఏదైతుందో దీన్ని ఏ విధంగా నిర్వీర్యం చేయాలి. సాధారణ బడ్జెట్ 10 సంవత్సరాలు 10% పెరుగుతుంటుంది. కానీ ఎన్ఆర్ఈజీఎస్ బడ్జెట్ ఏదైతే 10 సంవత్సరాలు 10% కుదిస్తుంది. నీకు 80,000 కోట్లకి వెళ్ళి 72,000 కోట్లు పట్టుకొచ్చిండ్రు, 72,000 కోట్లకి వెళ్ళి 60,000 కోట్లు పట్టుకొచ్చిండ్రు. దాంతో ఏంటి, ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించాలన్నా నిర్వీర్యం చేసేట కుట్ర కొనసాగుతుందని చెప్పండి. కానీ ఉపాధి హామీ పథకం మరింత బలోపేతం కావాలంటే ఇది జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం ఆవశ్యకత ఉందని చెప్పండి. మరి 100 రోజులు పనిదినాలు ఇప్పుడు నేను పేర్కొన్నా కదా, అది ఏంటి రోజంతా పనిచేస్తే కొన్ని సందర్భాలలో అది పూర్తి స్థాయి లోపల పనిచేయడం జరగలేదని చెప్పని ఆ వేతన కూలి ఏదైతుందో దాన్ని కోత పెడుతుంది. ఆ 100 రోజులు ఏదైతుందో మీరు పని దినాలకు వేతనాన్ని ముడిపెట్టాలి. వేతనాన్ని ముడిపెట్టాలి. ఇలా 300 కల్పించాలని చెప్పి తలుస్తున్నా కానీ 300 × 100 కనీసం 30,000 రూపాయలు సంవత్సరానికి కూలిపడే విధంగా సీలింగ్ పెట్టి రేపు 30,000 స్థానే 400 రూపాయలు కల్పింప చేయాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. వీళ్ళు పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ఏదైతుందో 300 స్థానే 400 చేయాలని చెప్పి సంకల్పిస్తుందని చెప్పారు. ఆ 400 రూపాయలు అంటే సంవత్సరానికి ఎంత కల్పింప చేయాలి, 40,000 కల్పింప చేయాలి. ఆ 40,000 కల్పింప చేయబడి మాత్రం ఏదైతుందో మనం ఆశించిన ఫలితం పొందగలుగుతాం చెప్పారు. అట్లా ఇంకోటి ఏమైపోయిందంటే ఈ జాబ్ కార్డ్ అనేది రేషన్ కార్డుతో ముడిపెట్టింది. ఈ రేషన్ కార్డు ఇది గత దశాబ్దం కాలం కొత్తగా రేషన్ కార్డు జారీ చేయబడలేకపోవడంతో ఇలా కొత్తగా సంస్థలు ఏర్పడుతుంది. కొడుకు కూడలు వస్తున్నది. వచ్చినప్పుడు అయితే వాళ్ళు సపరేట్ జాబ్ కార్డు కావాలి కదా, సపరేట్ జాబ్ కార్డు కావాలి, సపరేట్ రేషన్ కార్డు కావాలి కదా. రేషన్ కార్డు లేకపోతే ఏమైపోయింది, ఈ కొత్త జాబ్ కార్డు రావటం లేదు. వీళ్ళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా స్పష్టంగా పేర్కొన్నారు. రాబోయే 2 మాసాల కాలంలో ఆగస్టు 15 లోపు ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు అర్హత కలిగి ఉండి లేనటువంటి వారికి అందరూ రేషన్ కార్డు కల్పింపజేయడం జరుగుతుంది. కొత్తగా జారీ చేసి కల్పింప చేయబడటంతో
ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలు లోపల వాళ్ళకి లబ్ధి గుర్తుంది. ఇవాళ ఈ ఉపాధి హామీ పథకం లోపల కూడా ఏదైతుందో వాళ్ళ పని లభించే అవకాశం లభిస్తుందని చెప్పి అంటున్నాను. వీటితో ఏదైతుందో సమ్మర్ అలవెన్స్ ఇలా వేసవి ఇంత మండు టెండర్లు పనిచేస్తున్న చెప్పిన మామూలు విషయం కాదు. వాళ్ళు అనుకున్న పని చేయలేరు కాబట్టి ఏదైతే ఒక 35% సమ్మర్ అలవెన్స్ ఇవ్వడం అందులో నిబంధన ఉన్నది. ఆ సమ్మర్ అలవెన్స్ కూడా ఇవ్వడం అమలు చేయబట్టం జరగలేదు సక్రమంగా. ఆ సమ్మర్ అలవెన్స్ అమలు చేయబడే విధంగా కూడా ఏదైతుందో మరి జిల్లా అధికార యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక దృష్టి చేపట్టాలని చెప్పి అంటున్నాం. డ్రింకింగ్ వాటర్ సదుపాయం కూడా చెప్పి అంటున్నాం. ₹2 పెద్ద విషయం కాదు. వాళ్ళు స్వయంగా అందరూ కూడా ఎవరి బట్టలు వాళ్ళు తెచ్చుకుంటుండే. గ్రామ పంచాయతీ సమకూర్చాలంటే అది అయ్యేది అయ్యేది చెప్పేది. ₹2 కోసం ఇంత వ్యత్యాసం అని చెప్పి అంటున్నాను. ఇక పని కల్పించేటువంటి యొక్క పనిముట్లు ఇవాళ పనిముట్లు అనేది ఈ ఎన్ఆర్ఈఎస్ కార్యక్రమంలో ఒక అంతర్భాగం అని చెప్పి అంటున్నాం. మీ గడ్డపార కానీ పారే కానీ తట్టే కానీ ఇవన్నీ కూడా చెప్పి అంటున్నాను. ఇవన్నీ కూడా పనిముట్లు ప్రభుత్వం కల్పింప చేయాలని చెప్పి అంటున్నాను. ఇలా ట్రాన్స్పోర్టేషన్ కూడా ప్రధానమని చెప్పి అంటున్నాం. మీరు ట్రాన్స్పోర్టేషన్ కలిపి ఎందుకంటే దాదాపు 2 కిలోమీటర్లు వచ్చిండే. 2 కిలోమీటర్లు వేసి నడవడం అప్పు 2 కిలోమీటర్లు డౌన్ అంటే సాధ్యమై పనైనా మీరు ట్రాక్టర్ని పెడతారా లేకుండా దానికి ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇస్తారా ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ కూడా ఇవ్వాలని చెప్పి అంటున్నాను. ఇలా ఫీల్డ్ అసిస్టెంట్ టెక్నికల్ అసిస్టెంట్ అని చెప్పి అంటున్నాం. క్షేత్రస్థాయిలో ఏదైతుందో ఫీల్డ్ అసిస్టెంట్ టెక్నికల్ అసిస్టెంట్స్ ఉన్నప్పుడు మాత్రమే పర్యవేక్షణ జరుగుతుంది. వాళ్ళు చేసిన పని రికార్డింగ్ చేయాలని చెప్పడం వాళ్ళతో సాధ్యమవుతుంది. ఇవన్నీ కూడా నమోదు చేయబడాలంటే మళ్ళీ కంప్యూటర్ ఆపరేటర్స్ వీళ్ళ మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ వాళ్ళ రెగ్యులరైజేషన్ అట్లే పెండింగ్ పడి ఉన్నది. ఇవన్నీ కూడా రెగ్యులరైజ్ చేసిన అవసరం ఉంది. వాళ్ళు శాశ్వత ప్రాతిపదికన ఇవన్నీ చేయబడాలని చెప్పంటే ఈ కార్యక్రమాన్ని రూపొందించింది పొందుపరిచింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి దీనిలో పెటెంట్ రైట్ ఎవరికి ఉంటుందంటే కాంగ్రెస్ పార్టీకే ఉంటుంది. ఈ ఉపాధి హామీ పథకం మీద పెటెంట్ రైట్ ఎవరికి ఉంటుందంటే కాంగ్రెస్ పార్టీకే ఉంటుంది. దీన్ని మరింత బలోపేతం చేయాలనే భావన సంకల్పం ఎవరికి ఉన్నది కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది చెప్పండి. వాళ్ళు ఏదైతుందో మొన్నటి శాసనసభ ఎన్నికల్లో ఆశించిన ఫలితం పొందలేకపోవటం ఇలా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసే అవకాశం కల్పించిందే. దేవుని దేవుడు ఇండియా కూటమి అధికారానికి వస్తే సంతోషం. ఈవెన్ అదర్వైజ్లో నాకున్న అనుభవంతో అని చెప్పంటాను. ఈ అంశాన్ని ప్రత్యేకంగా పార్లమెంట్లో లేవనెత్తి ఉపాధి హామీ కూలీలు ఉన్నారు కదా వాళ్ళకు న్యాయం జరిగే విధంగా ఇప్పుడు ఈ పేర్కొన్న అంశాలన్నీ కూడా వాళ్ళకు ఒక హక్కుగా కల్పింప చేయబడడం నా బాధ్యత అని చెప్పండి. ఇవాళ అందుకోసం ప్రత్యేకంగా నా ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఏదైతుందో ఇలా సారంగపురం మండలం లోపల లక్ష్మీ ప్రాంతం లోపల ఈ కూలీలు కలవడానికి వచ్చింది. మరి వీళ్ళు ఇంతమంది ఆడబిడ్డలు ఏదైతుందో మరి నాపై ఉండేట అభిమానంతో వాళ్ళందరూ కూడా నాకు అవకాశం కల్పించినందుకు మా ఆడబిడ్డలకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ మరి సెలవు తీసుకుంటున్నా. దయచేసి మిత్రులందరూ కూడా నాకు సహకరించి ఎన్నికల లోపల ఏదైతుందో మరి నా సుదీర్ఘ ప్రజా జీవితం 6 సంవత్సరాల శాసనసభ్యుడిగా మరి పట్టభద్రుల నియోజకవర్గం శాసన మండలి సభ్యుడిగా ఆరంభంలో పంచాయతీ సమితి అధ్యక్షుడిగా ఇవాళ ప్రజాస్వామ్యంలోనే అత్యంత మరి చట్టసభ పెద్దది ఏది అంటే పార్లమెంట్. అటువంటి చట్టసభ పోటీ చేస్తున్నాను కాబట్టి దయచేసి అందరూ కూడా నాకు తోడ్పడే అవకాశం కల్పించాలని కోరుతూ సెలవు తీసుకోకండి. 6 గ్యారెంటీ పథకాలు విమర్శించండి. నువ్వు మిత్రుడు ఏం మాట్లాడుతున్నావు తెలియాలయ్యా. ఇప్పుడు ఆయన శాసనసభ్యుడిగా ఉండి 6 ఏదైతుందో ఇవాళ 4 అమలైనవి, 1 ప్రాసెస్లో ఉన్నది. ఇప్పుడు ఇచ్చిన 6 గ్యారెంటీలలో ఏదైతుందో ఉచిత రవాణా సౌకర్యం ఒక గ్యారెంటీ. నేను మిత్రుడు అడుగుతున్నా సంజయ్ బాబు గారిని, ఇలా ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యం అమలవుతుందా? అయితే లేదు. నెంబర్ 2 వీళ్ళు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా అమలవుతుందా లేదా అని చెప్పి అంటున్నా. 500 రూపాయల వరకు ఏదైతుందో మరి గ్యాస్ సిలిండర్ అందింపజేసి 500 రూపాయల కంటే అదనంగా చెల్లించేది తిరిగి ఇచ్చే విధంగా కార్యక్రమం అమలవుతుందా లేదా? 3 రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయల వరకు ఏదైతుందో ఉచిత వైద్య సౌకర్యం కల్పించే కార్యక్రమం అమలవుతుందా లేదని చెప్పి అంటున్నా. ఇలా గృహ నిర్మాణ కార్యక్రమం చెప్పి అంటున్నా. దశాబ్ద కాలం ఏదైతుందో గృహ నిర్మాణ కార్యక్రమం మీరు నిర్వీర్యం చేస్తే ఇవాళ ప్రతి నియోజకవర్గంలో 3500 ఇళ్ళు నిర్మాణం చేపట్టే విధంగా ఏదైతుందో కార్యక్రమం వీళ్ళు ఆరంభింపజేయడం జరిగింది. ఇలా రైతాంగం సమయం రుణమాఫీ చెప్పంటున్నా. మీరు 5 సంవత్సరాలు తీసుకున్నారా? మీరు 5 సంవత్సరాలు తీసుకున్నారు. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ 5 మాసాల్లో అమలు చేస్తామని చెప్పంటున్నాం. 5 మాసాల్లో అని చెప్పంటున్నాం. బై August 15th డెడ్ లైన్ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా పేర్కొన్నారు. బై August 15th ఏదైతే మీరు రుణమాఫీ అమలు చేయబోతున్నామని చెప్పని. ఇలా వరి ధాన్యంపై ప్రోత్సాహం 500 రూపాయల క్వింటల్ అని చెప్పి అంటున్నా.
బై ఆగస్ట్ 15 మేము అమలు చేయబోతున్నాం అని చెప్పి అంటున్నాం. అట్లాగే మీరు అమలు చేస్తున్నట్టు రైతు బంద్ ఏదైతుందో దానికి అదనంగా ఇంక 2500 పంట కాలాన్ని కల్పించి సంవత్సరానికి 15,000 కల్పింపజేయబడే విధంగా అమలు చేయబోతున్నాం. రేపు వచ్చే ఖరీఫ్ పంటలు ఉండని చెప్పి అంటున్నాం. ఇలా కళ్యాణ లక్ష్మి ఏదైతుందో ఇవాళ మీరు 1,16,000 రూపాయలకు అదనంగా తులం బంగారం జోడించిస్తామని చెప్పి అన్నాం. ఇవాళ మీ పంచాయతీ ఉండే ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అయితే ఎప్పటినైనా మీ బకాయిలు ఇవాళ చెల్లింపు చేసేది ఎప్పటి మీ బకాయిలు అని చెప్పి అంటున్నా. గత ప్రభుత్వము పెండింగ్ పెట్టి చెల్లింపు చేయని వీళ్ళ కళ్యాణ లక్ష్మి బిల్లులు ఏదైతుందో చెక్కులు ఏది వీళ్ళు పంపిణీ చేస్తున్నాం. డిసెంబర్ 7th వెళ్ళి జరిగే కళ్యాణాలు పెళ్లిలన్నీ కూడా 1,16,000 తోడు అదనంగా తులం బంగారం జోడికి ఏదైతుందో అమలు చేయబోతుంది ఈ ప్రభుత్వం చెప్పంటారు. వీళ్ళ మిత్రుడు సంజయ్ బాబు గారు ఏదైతుందో తెలిసి బాధ్యతతో మాట్లాడాలి. వీళ్ళ ఒక ప్రజాప్రతినిధి అనేవారు విమర్శ చేయవచ్చు, తప్పులేదు దాంట్లో, కానీ బాధ్యత రాహిత్యంగా మాట్లాడడం సమంజసం కాదు అని చెప్పి అనుకుంటే ఓటర్కి ఏం తెలుసు, ఓటర్ తెలియజెప్పాలి, మనం చేయి గుర్తు అనేది తెలియజెప్పాలి, విధానాలు చెప్పాలి. చేస్తే ఉపాధి హామీ పథకం ఈ లాభం అవుతుంది, రుణమాఫీ అవుతుంది ఈ లాభం అవుతుంది, 500 రూపాయలు ఏది ఇస్తుందో అదనంగా వస్తుంది ఈ లాభం అవుతుంది, పెట్టుబడి భరోసా 5,000 జాగాలు 75,000 వస్తాయి ఇది చెప్పాలి. ఇవన్నీ కార్యక్రమాలు వివరించాలి. ఓటు అని ఉట్టిగానే కాదు వస్తుంది.